హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా మేము హాస్పిటల్ వెళ్ళామండి. మా అక్క డెలివరీ అయితే, మా హస్బెండ్ వాళ్ళ మీనత్త వాళ్ళ కూతురు డెలివరీ అయితే హాస్పిటల్ వెళ్ళాము. అక్కడి నుంచి హాస్పిటల్ విజిట్ అయిపోయిన తర్వాత ఏషియన్ మాల్కి తీసుకొని వెళ్ళాం. 10 days చర్చిలో సిబిసితో రోజు ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము. ఈవినింగ్ 5కి వెళ్తే మళ్ళీ నైట్ ఎప్పుడో 10 o'clockకి ఇంటికి రీచ్ అయ్యేవాళ్ళం. అలా 10 days గడిచిపోయిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉండడానికి చాలా చికాకు పడుతూ ఉన్నారు. మమ్మీ చర్చ్కి వెళ్దాం, లేదంటే బయటికి వెళ్దాం అలా అంటూ ఉంటే సరేలే అనేసి మా అక్కయ్యని చూసి అక్కడి నుంచి, మా అక్క వాళ్ళ బాబుని చూసి అక్కడి నుంచి హనంకొండ ఏషియన్ మాల్కి అయితే వెళ్ళాము. చాలా గేమ్స్ ఉంటాయేమో, పిల్లలు సరదాగా సరదాగా ఆడుకుంటారులే అనేసి వెళ్ళాము. కానీ అక్కడ చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి. అండ్ మేము తప్ప అక్కడ పబ్లిక్ కూడా ఎవరు లేరు. చాలా బోరింగ్గా కూడా అనిపించింది. అందుకే ఇదొక బాల్ గేమ్ మాత్రం పిల్లలు ఆడుకున్నారు. కాసేపు సరదాగా వాళ్ళు ఆడుకుంటుంటే వీడియోస్ తీసుకోవడం, క్లిప్స్ తీసుకోవడం ఇలా చేశాము. ఆ బాల్స్ అన్నిటిలో నుండి మా పాప చూడండి ఎలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుందో. నిజంగా పిల్లలు ఆడుతూ ఉంటుంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి పేరెంట్స్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అప్పుడప్పుడు మా పేరెంట్స్ కూడా ఇలానే ఉండేదేమో. నిజంగా తల్లి అవుతే తప్ప ఒక తల్లి ప్రేమ అనేది అర్థం కాదు. తల్లి యొక్క కష్టము, ప్రేమ అనేది నేను తల్లి అయిన తర్వాత, నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాతనే మా అమ్మ ఓహో ఇంత కష్టపడింది మా కోసం అనేది అర్థమైంది నాకు. మా పిల్లలు ఆడుకుంటుంటే మేము కూడా అక్కడ కూర్చొని కాసేపు వాళ్ళు ఆడుతూ ఉంటుంటే అలా కూర్చొని చూస్తూ ఉన్నాము, వీడియోస్ తీసుకుంటూ. వాళ్ళ అత్త కాల్ చేసింది. ఈ ఏషియన్ మాల్కి మా పెద్ద పాప అరౌండ్ 8-9 months ఉన్నప్పుడు వెళ్ళాము. మళ్ళీ దాని తర్వాత ఆఫ్టర్ 1.5 year తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి వెళ్ళాము. వాళ్ళ అత్త కూడా వీడియో కాల్ చేసింది. మా హస్బెండ్ వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటే పుట్టి మనం వెళ్ళాం కదా అనేసి వాళ్ళ అత్త మాట్లాడుతూ ఉన్నది. మా తమ్ముడు కూడా ఏం గేమ్ ఆడదామంటే షూట్ బౌట్ చూశాడు. హైయెస్ట్ 463, ఫస్ట్దేమో 401 అలా వచ్చింది. తర్వాత 463, 3 or 4 చేశాడు. మొత్తం అంతా ఒకసారి రౌండ్ అప్ చేశాను. ఓహో నువ్వు యూట్యూబర్ కదా, నేను మర్చిపోయాను అనేసి మా తమ్ముడు కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. మా పిల్లలు అలా చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ మేము ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాము. నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఏముందిలే యూట్యూబ్లో ఈజీ అనుకున్నాను. కానీ నిజంగా యూట్యూబర్స్ అందరికీ కూడా హ్యాట్స్ అప్ అండి. రోజు వీడియోస్ చేస్తూ వాయిస్ ఓవర్స్ ఇస్తూ మ్యూజిక్, అమ్మో అంతమంది వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని మీరు తెచ్చుకున్నారంటే నిజంగా చాలా టాలెంటెడ్ అని నేను ఒప్పుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ ఏముందిలే అనుకున్నాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 1 month అవుతుంది. కానీ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు అవ్వట్లేదు. వీడియోస్ తీస్తున్నాను కానీ వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు టైమే ఉండట్లేదు. పిల్లలతో సరిపోతుంది. ఇప్పటివరకు సిబిసి ఉండే, కొన్ని డేస్ ట్రైనింగ్ ఉండే, అలా 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 గడిచిపోయింది. సో ఏం ట్రైనింగ్ చేశాను ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో, నా సర్టిఫికెట్స్ రాగానే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ చూస్తున్న వారందరికీ నిజంగా కూడా చాలా 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 థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఇలాగే మంచి మంచి వీడియోస్తో ముందుకు వెళ్తాము. నిజంగా తీయాలనే ఆశ ఉంది కానీ కొంచెం ఎక్కడో లాక్ అయిపోతుంటున్నాను. టైం ఉండట్లేదు. టైం షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను బాగా లేజీ తయారైపోతున్నా అండి. టైం షెడ్యూల్ ప్రతిసారి చేసుకుంటాం. నిజంగా అందరం ఇంతే ఏమో. అలారం పెట్టుకుంటానా, ఈ టైంకి లేస్తా అని అలారం ఆఫ్ చేస్తాను, మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ ఏదో లేచేదానిలాగా మళ్ళీ ఒక 1/2 hourకి మళ్ళీ పెట్టుకుంటాను. ఇదే రొటీన్ అయిపోతుంది. యాజ్ యూజువల్గా లేచే టైంకి లేస్తున్నా. ఎంత ముందు లేవాలనుకున్నా అదే అవుతుంది. హాస్పిటల్ నుంచి ఏషియన్ మాల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో ఏదైనా తిందాంలే ఆకలి అవుతుంది అనేసి అలా ఒక బేకరీ దగ్గర ఆగాము. రెస్టారెంట్కి ఏం వెళ్ళలేదులేండి, అప్పటికే 7:30, 8:30 అవుతుంది. ఇంట్లో ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనేసి వస్తుంటే మా హస్బెండే సరేలే ఎక్కడైనా ఆగుదామని ఒక ప్లేస్లో ఆపాడు. అక్కడికి వెళ్ళాము. లాస్ట్ టైం పిజ్జా తిన్నాము. మా పెద్ద పాప ఎప్పుడు పిజ్జా అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాము, పిజ్జా ఆర్డర్ చేసాము. మా చిన్న పాపకేమో ఎగ్ పఫ్ తినిపించాను. వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటా ఉన్నారు. ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటూ, హ్యాండ్స్ మీద పెట్టుకుంటూ వాళ్ళు కూడా చాలా 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 ఎంజాయ్ చేశారు. మా తమ్ముడు, మా హస్బెండ్, మా 2 పిల్లలతో అలా 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 ఒక సాయంత్రం గడిచిపోయింది.
నిజంగా ఎండకు బయటకు వెళ్ళాలంటే కష్టంగా ఉంది, ఇంట్లో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.